అందరికీ నమస్తే. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఏడాది పాలన ఉత్సవాలు చేస్తున్నారు. ఈ ఉత్సవాలలో చేస్తున్న ప్రోగ్రామ్స్ అవన్నీ చూస్తే అసలు ఎప్పుడైపోతుందరా బాబు, ఎప్పుడు ముగించేస్తారు అనిపిస్తుంది. 2000 కోట్ల రూపాయలు మొన్ననే అప్పు తీసుకొచ్చారు. అప్పు తీసుకొచ్చి ఆ అప్పుతోనే ఇక్కడ కార్యక్రమాలు నడుస్తున్నాయి. పోనీ ఈ కార్యక్రమాలు ఏమన్నా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగానో, లేకపోతే మన తెలంగాణ వీరసం ఇప్పుడు జనరేషన్కి జనాలకు చెప్పే ప్రయత్నమా, లేకపోతే మన వీరగాథ అందరికీ ప్రపంచానికి చెప్పే ప్రయత్నమా, మన కాకతీయుల రాజసం గురించి ఏమైనా చెప్పే ప్రయత్నమా, లేకపోతే మన దగ్గర కవులు కళాకారులు చాలామంది ఉన్నారు. వాళ్ళు రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి అని కానీ వాళ్ళంతా ఎప్పుడో కవులు కళాకారులు. ఆ తెలంగాణ గురించి, తెలంగాణ ప్రజల కష్టాల గురించో, లేకపోతే కనీసం సంవత్సరం పాలన గొప్పతనం గురించి చెప్పించుకోకనన్నా కవులు కళాకారులను పిలుచుకొని చెప్పించుకోవచ్చు. కానీ వాళ్ళ పాటలు ఏంది, ఆ కథలేంది. చిలకలూరుపేట డ్యాన్స్ ఒకటే మిస్ అయింది. లేకపోతే బాంబే నుంచి ఆ బార్లో పనిచేసే డ్యాన్సర్లను పిలిస్తే కూడా మంచిగానే ఉంటుండే. సినిమా వాళ్ళంట, సినిమా హీరోయిన్లు పాపం రాహుల్ సిప్లిగంజ్ మనోని పిలిచిరు. మనోడు పిలిస్తే మనోడు అనేమన్నా తెలంగాణ పాటలో తెలంగాణ మన దగ్గర జానపదం కదా, తెలంగాణ అంటే జానపదం, ఈ సినిమా పాటలు కాదు. వాళ్ళు వాడిచిన సినిమా పాటలు వింటారా? సిగ్గైతే తలకాయ ఉంచుకోవాలి. ఇవి ఏడాది సంబరాలా, లేకపోతే ఏమన్నా ఈవెంట్లు, సినిమా ఈవెంట్లు ఉంటాయి కదా, జాతర ఈవెంట్లు మన దగ్గర ఉండవు, ఆంధ్రాలో ఉంటాయి ఈవెంట్లు. అక్కడ పండుగ అయినా పబ్బమైనా ఏదైనా సరే డ్యాన్సర్స్ను పిలుస్తారు. అర్ధనగ్న ప్రదర్శనలు అవన్నీ కూడా. ఆడ పాటలు వేరు, కథ వేరు, కార్ఖాన వేరు. ఆడ టెంపుల్, నేను ఎవరిని కించపరచాలనే ఉద్దేశంతో చెప్తలేను, నేను చాలా వీడియోలు చూసినా కూడా చెప్తున్నా. జాతరలో కూడా డ్యాన్సులు సినిమా పాటలతో నడిపిస్తారు. లాస్ట్కి మన సంబరాలు ఒకప్పుడు ఇట్లా జరిగినాయి. అబలయని దేశమును కబళింపతలపడిన పరరాజులకు స్త్రీల బలశక్తినే చూపి రాజ్యతంత్రము నడిపెరా తెలంగాణ రాణి రుద్రమదేవిరా. బహుశా ఇట్లాంటివి రాణి రుద్రమ వీళ్ళంతా బీఆర్ఎస్ అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి. రాణి రుద్రమ గురించి చెప్పినా ఆమె బీఆర్ఎస్ఏ, కాకతీయులు బీఆర్ఎస్ఏ, అంత బీఆర్ఎస్ వాళ్ళు కాబట్టి ఆ బీఆర్ఎస్ కాకుండా మన ఆంధ్ర కల్చర్, మన దగ్గర ఆ కల్చర్ లేదు. మన దగ్గర లాస్ట్కి నేను కొన్నిసార్లు చూసిన ఫ్యామిలీ పార్టీలు నడుస్తుంటాయి, గెట్ టుగెదర్లు నడుస్తుంటాయి ఫ్యామిలీ పార్టీలు. ఆడ కూడా మన తెలంగాణ ఉద్యమ పాటలు, తెలంగాణ హిస్టరీ పాటలు, ఎర్రజెండ ఎన్ని చేయాలని పాడతారు. మనకు విప్లవ పాటలు, విప్లవం ఇది మన బ్లడ్లో ఉంటుంది. ఈ సినిమా పాటలు అనేది మనకు పెద్దగా ఎక్కదు, కానీ వీళ్ళు మొత్తం సినిమా పాటలతోనే వాడించారు. చూడండి ఒకసారి. ఇదా మన ఏడాది సంబరాలు, మన తెలంగాణ సంస్కృతి. ఎక్కువసేపు పెట్టలేను, కాపీరైట్ వస్తుంది. ఇంకా ఇప్పటికింకా నా వయస్సు నిండా 16 అది వాడలేను అయ్యం. అది కూడా వాడితే ఇంకా అయ్యన్న బాయిల దుంకి సస్తే అయిపోయేది, లొలిపోయేది. గోంగూర కాడనంట, ఓయో రూమ్ పాటలంట, ఇంకా ఉన్నాయిరా నాయన ఇంకా పాటలు. అసలు ఈ పిల్లలకు మన తరం తెలంగాణ అంటే ఇదే అనే తల్లి చేసినట్టున్నారు. ఏంది ఇది? ఏమవుతున్నాం మనం, ఏడిపోతున్నాం? ఇవి ఉత్సవాలా? ఏం సంబరాలు ఇవి? ఏం సంబరాలు? దేనికోసం సంబరాలు? ఏం చెప్పాలి చెప్పు? మన తెలంగాణలో ఉన్నామా, లేకపోతే ఇంకెక్కడ పోయినామా? సమైక్యాంధ్ర పాలకులు కూడా మన తెలంగాణ సంస్కృతిని ఇంతగానో అవమానపరచలే. వాళ్ళు భయంతో ఉన్నారు. ఇక్కడ ఏమైనా ఇట్లాంటి ఎకశకలు చేస్తే ఇదంతా పెద్ద ఉవ్వెత్తున లేస్తుంది ఉద్యమం, ఇక్కడ వాళ్ళు ఊకోరు అని చెప్పి భయంతో ఉన్నారు. మనకు భయం లేదు, భక్తి లేదు, ఏమీ లేదు. ఈ భక్తే ఉన్నది, ఈ భక్తి, ఈ రక్తి. అంజలి హీరోయిన్. అసలు ఏం సంబంధం? మన తెలంగాణ మీ పాలన వచ్చింది రైటే, సంబరాలు చేస్తున్నారు. ఈ అంజలికి పింజలికి వీళ్ళందరికీ ఏం సంబంధం ఉంది? రాహుల్ సిప్లిగంజ్ని పిలిచిరాయా? రాహుల్ సిప్లిగంజ్ పోనీ ఏమన్నా తెలంగాణ పాటలు పాడతాడా? మనోడే కదా, తెలంగాణోడు కదా అని అనుకుంటే, మనోడు కూడా సినిమా పాటలే. అదేదో మషమ్మ పాట సినిమాలో అయితే వాడిండు ఒకటి, పాడి ఇంకా ఆయన కూడా ట్రాక్ ఎక్కేసి అంటే ఆయనకు అర్థమైంది ఈ పాటలు పాడాలి, వీళ్ళ కల్చర్ అర్థమైంది. రేవంత్ రెడ్డి కల్చర్ ఇది, భీమవరం కల్చర్ నాకు తెలిసి. ఈ భీమవరం కల్చరు ఇక్కడ తెలంగాణ, అందుకే అంటున్నాయి ఇవి తెలంగాణ ఉత్సవాలా, లేకపోతే భీమవరం ఉత్సవాలా, లేకపోతే రేవంత్ రెడ్డి వాళ్ళ ఉత్సవాలా, ఏం అర్థమైతే లేదు. కాంగ్రెస్ కల్చర్ కూడా కాదు. కాంగ్రెస్లో కూడా ఇట్లాంటివి ఎంకరేజ్ చేయరు. ఇంకో సిప్లిగంజ్ కూడా చూడండి ఒకసారి, చూడాలి ఆయన కూడా.
ఏంది జాతర నాడు జరుగుతున్నది లేకపోతే మన ఉత్సవాలా ఏంది? ఏ ఏమనాలి చెప్పు? డబ్బులు అప్పు తీసుకొచ్చి ప్రోగ్రామ్ చేసుకుంటా ఈ సినిమా వాళ్ళని పిలిచి సినిమా వాళ్ళు ఉత్తగానే రారు. ఆళ్ళకి మళ్ళీ కాంప్లిమెంట్ ఇయ్యాల్సిందే. ఆ అంజలికైనా ఇయ్యాల్సిందే, ఈమెకైనా ఇయ్యాల్సిందే, ఆ సింగర్స్‌కి ఇయ్యాల్సిందే, అందరికి ఇయ్యాల్సిందే. ఈ ఇస్తే ఇయ్యను. కానీ మన తెలంగాణ కవులు ఎక్కడున్నారు? మన తెలంగాణ కళాకారులు ఎటు పోయినరు? మన జానపదం ఎటు పోయింది? మన ఉద్యమ పాటలు ఎటు పోయినాయి? మన వీరత్వం ఎటు పోయింది? మన శూరత్వం ఎటు పోయింది? అసలు ఏం సంబరాలివి? దేనికి సంబరాలివి? ఇజ్జత్ తీసుకున్నారు. ఇజ్జత్ తీసుకున్నారు ఇట్లాంటి పాటలు పాడిపిచ్చి. మనం ఎప్పుడు ఇట్లాంటి మన తెలంగాణలో ఇట్లాంటివి మనం ఎప్పుడు ఏ సందర్భంలో కూడా మనం పాడించుకోం. కే ఈ ఈ ఏమి ఈవెంట్ అని చెప్పాలి చెప్పు దీన్ని? లాస్ట్‌కి మనం పోషమ్మ తల్లి కాడ కూడా మనం ఈ పాటలు పెట్టుకోం. మన పోషమ్మ తల్లి జాతర అయితే కూడా ఇవి పెట్టుకోం. 2 మషమ్మ పాటలు పెట్టుకుంటాం. దాని తర్వాత మళ్ళా ఎర్రజెండ కాడికే వస్తది స్టోరీ. కానీ ఈడ ఏం నడుస్తున్నది? ఈ మినిస్టర్లందరూ కూర్చొని ఎంజాయ్‌మెంటు. వీళ్ళందరూ కూర్చొని ఎంజాయ్‌మెంటు. అసలు ఏం చెప్పదలుచుకున్నారు తెలంగాణ సమాజానికి? కనీసం మీరు ఏడాది పాలనలో ఏం చేసిర్రో గవి చెప్పుకున్నా అయిపోతుంది కదా! నలుగురిని పిలిపించుకొని, నలుగురిని మనలోనే తెలంగాణలో నలుగురిని పిలిపించుకొని చెప్పండి అని చెప్పి ఇప్పటికే జనాలకు సంబంధం లేని ఈ సంబరాలతోన 2,000 కోట్ల రూపాయలు అనవసరంగా అప్పు చేసి ఖర్చు పెడుతున్నారు అనేది ఒకటి. జనాలకేం సంబంధం? జనాలు చేసుకుర్రా ఎవరన్నా? ఆడ 4 స్టాల్లు పెట్టి తినుకుంటా మీరు తిన్నికే, లేకపోతే ఆడొచ్చి కొనుక్కొని తిన్నికే. తెలంగాణ జనాలకు దొరకవా? మటన్ కీమాలు దొరకవా? చికెన్ కీమాలు దొరకవా? మీరు పెట్టిన స్టాల్స్ అవే కదా! ఆ స్టాల్స్ కోసం, ఆ మటన్ కీమా కోసం అక్కడికి రావాలి జనమంతా. అవి సంబరాలా? మనోళ్ళు ఇంతకుముందు శనివారం, ఆదివారం చేసుకుంటుర్రు కించి కట్టు. ఇప్పుడు వారంలో 4 రోజులు చేస్తున్నారు. నువ్వు పెట్టేదేంది? ఆ స్టాల్ పెట్టుడేంది? స్టాల్ పెడితే నువ్వేం పెట్టాలి? మన ఉద్యమం గురించి పెట్టాలి స్టాలు. ఒక బుక్ స్టాల్ పెట్టాలి. మన ఉద్యమ బుక్కులు పెట్టాలి. ఓ రాణి రుద్రమ జీవిత చరిత్ర పెట్టాలి. మన కాకతీయుల చరిత్ర పెట్టాలి. మన నిజాం చరిత్ర పెట్టు. అయ్యేదేముందంట తెలుస్తుంది సమాజానికి. అది చేయకుండా ఈ సినిమా పాటలు పోతరాజ పాటలు కూడా కావు. పోతరాజు పాటలు విన్నా మన బోనాల పాటలు పెట్టినా నయమే సింగారంగా ఉంటుండే. బోనాల పాటలు కూడా కావు అవి. మొత్తం ఏమంటారు? మనం రోజు అసహించుకునే పాటలు చెప్తే కదా. ఇప్పటికింకా నా వయసే 16 అదొక్కటే లేదు. మిగతా ఓయో రూమ్కి వస్తావా, గిచ్చుతావా, ఆ పాటలు కూడా వేసారు. దీన్ని తెలంగాణ సమాజం ఎట్లా అర్థం చేసుకుంటుంది? వీళ్ళకి ఎట్లా సంబంధం లేదు తెలంగాణతోనో, వీళ్ళకి సంబంధం లేదని చెప్పదలుచుకున్నారా? తెలంగాణ సంప్రదాయాలను కూడా అవి కూడా కేసీఆర్కే సంబంధం కాబట్టి తెలంగాణ సంప్రదాయాలు కనబడకుండా ఏదనుకుంటున్నారా? అందుకే అంటున్నా, సమైక్య పాలకులు మన మీద ఏం అటాక్ చేసిర్రో కానీ మన సంస్కృతి పైన ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అటాక్ చేస్తున్నది. మన సంస్కృతి మర్చిపోవాలి. ఇంకా మన సంస్కృతి ఏంటంటే ఇదే. లస్కుటపా అనే పాటలే మన సంస్కృత. వాళ్ళైన సింగర్లు, మన ఉద్యమ సింగర్లు ఎటుపోయారు? మొన్ననే గద్దర్ వాళ్ళ బిడ్డకి ఇస్తారు కదా, ఆ సంస్కృతి ఎటుపోయింది? వాళ్ళ మించి మాట్లాడి పాటలు పాడించని ఉన్నారు. అంటే ఉత్తగా టైంపాస్కి ఇచ్చారు అవన్నీ. అసలు వీళ్ళకు మొత్తం ఎంటైర్ రేవంత్ రెడ్డి టీంకు తెలంగాణ జనం మొక్కాలి. మంచి సంబరాలు, సూపర్ సంబరాలు, మంచి సంస్కృతి సంప్రదాయాలు తెలంగాణకు తీసుకొచ్చినావు. అవి ఎక్కడనో ఆ విజయనగరంలో ఏదో జాతర కాడ ఆడతారంట ఇట్లాంటివి. వాళ్ళని తీసుకొచ్చిన ఇంకా ఆడేది ఒకటే తక్కువ చెప్పినా కదా. చిలకలూరుపేట నుంచి దింపితే అయిపోయేది, లొల్లిపోయేది. ఇంకా మంచి ఎంజాయ్ చేస్తారు మంత్రులు. ఎమ్మెల్యేలు కూడా ఎవరు కనపడలేడా? ఈ మంత్రులే. మీరు ఎంజాయ్ చేయడానికి ఇవన్నీ పెట్టుకున్నట్టు కనిపిస్తుంది. 2,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.